హాయ్ ఫ్రెండ్స్, అయితే ఇక్కడ అసైన్మెంట్ 1Bలో అయితే రిప్లేస్ ఏ లెటర్ అనే క్వశ్చన్ అయితే అడిగారు. సో నేను ఈ వీడియో చేస్తున్నాను. అయితే ఇక్కడ ఫస్ట్ మనం రైట్ ఏ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ అ వర్డ్ డబ్ల్యూ అండ్ ఇండెక్స్ క్యాపిటల్ ఐ అండ్ ఏ లెటర్ క్యాపిటల్ సి అని అన్నారు. అయితే ఇక్కడ మనం ఇన్పుట్ అనేది ఫస్ట్ ఇన్పుట్ వచ్చేసి స్ట్రింగ్ ఉండాలి, సెకండ్ ఇన్పుట్ వచ్చేసి ఇంటీజర్ ఉండాలి, థర్డ్ ఇన్పుట్ వచ్చేసి మళ్ళీ స్ట్రింగ్ ఉండాలి. అయితే మనం ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఇక్కడ చూడండి, ఎక్స్ప్లెనేషన్లో ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ ద గివెన్ వర్డ్ డబ్ల్యూ ఈజ్ ప్రైమ్ PRIME ప్రైమ్ ద ఇండెక్స్ క్యాపిటల్ I ఈజ్ 3 అండ్ ద లెటర్ క్యాపిటల్ C ఈజ్ Z. అంటే ఇప్పుడు ప్రైమ్ ఉంది కదా, ప్రైమ్ ఇచ్చేసి 3 ఇండెక్స్ ఇచ్చాము. అయితే ఇండెక్స్ 3లో ఏం లెటర్ ఉంది? M ఉంది. M ప్లేస్లో ఏం రావాలి? మనం ఏ లెటర్ అయితే ఇచ్చాము, ఈ Z ఇచ్చామో అది రావాలి. అంటే ప్రైజ్ అనేది ప్రింట్ అవ్వాలి. నెక్స్ట్ శాంపుల్ ఇన్పుట్ వచ్చేసి BUTTER బటర్లో మనం ఇండెక్స్ 1 ఇచ్చాం. 1 ప్లేస్లో ఏముంది? U ఉంది. U ప్లేస్లో మనకి ఏం రావాలి? థర్డ్ లెటర్ మనం ఏదైతే ఇచ్చాం I ఇచ్చాం కదా, I రావాలి. సో కోడ్ రాసి పెట్టాను, చూద్దాం. అయితే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం వర్డ్ వచ్చేసి ఇన్పుట్ ఇచ్చాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్పుట్ అనేస్తే ప్రైమ్ అనే వర్డ్ తీసుకుందాం అనుకుందాం. ఓకే, నెక్స్ట్ ఇండెక్స్ వచ్చేసి మనం ఇంట్ ఆఫ్ ఇన్పుట్ ఆఫ్ అంటే 3. నెక్స్ట్ లెటర్ వచ్చేసి Z. ఈ విధంగా ఇచ్చాం. అయితే రిజల్ట్ అనేసి నేను ఇలా తీసుకున్నాను కదా, ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వర్డ్ ఆఫ్ అంటే వర్డ్లో ఫస్ట్ ఏమి ఇవ్వలే, నేను ఇలా ఇచ్చాను, కొలోన్ ఇండెక్స్ అని ఇచ్చాను. అంటే వర్డ్ ఆఫ్ ఇది 0 నుంచి వస్తుంది. ఎలాగైనా మనం ఖాళీగా ఇచ్చినప్పుడు 0 నుంచి వస్తుంది. ఇండెక్స్ అంటే ఇక్కడ మనం ఇండెక్స్ ఎంత ఇచ్చాం? 3. సో వర్డ్ అంటే ప్రైమ్లో థర్డ్ ఇండెక్స్ వరకు ప్రింట్ అవ్వాలి. అంటే 0 1 2 థర్డ్ ఇది ప్రింట్ అవుతుందా? మనకి అవ్వదు, ఇది అవ్వదు. సో PRI అనేది మనకి ఇనిషియల్గా వస్తుంది. నెక్స్ట్ లెటర్ ఏమి ఇచ్చాం? Z ఇచ్చాం. సో Z ఇక్కడ వచ్చేస్తుంది. నెక్స్ట్ వర్డ్ ఆఫ్ ఇండెక్స్ +1 అంటే ఇండెక్స్ ఎంత? 3 + 1 అంటే 4 ఇಷ್ಟು లాస్ట్ వరకు ఎంత ఉంటే లెటర్ ఎంత ఉంటే అంత. అంటే ఇక్కడ Z రిప్లేస్ అయింది కదా, 3ని మనం ఇక్కడ అంటే ఎలిమినేట్ చేసేస్తున్నాం. 3 వరకు తీసుకొని 3 మళ్ళీ తీసుకోవట్లే, ఇక్కడ 4 నుంచి తీసుకుంటున్నాం. సో ఆటోమేటికల్గా మనకి M అనేది రాదు. నెక్స్ట్ ఏమొస్తుంది? E అనేది వస్తుంది. నెక్స్ట్ బటర్లో కూడా అంతే, BUTTER బటర్లో ఎంత ఇచ్చాం? 1 ఇచ్చాం. సో కోలన్ 1 అంటే 0 1 అనేది ప్రింట్ అవ్వదు, B అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ లెటర్ ఏమి ఇచ్చాం? దాంట్లో ఎగ్జాంపుల్లో I ఇచ్చాం. సో BI. నెక్స్ట్ ఇండెక్స్ +1 అంటే 1 + 1 అంటే 2 నుంచి లాస్ట్ వరకు 0 1 2 TTER BEITTER. ఈ విధంగా మనం రిప్లేస్ అనేది చేస్తాం. ఫ్రెండ్స్, వీడియో అర్థమయ్యి మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మరికొన్ని వీడియోస్ కోసం నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.